హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవి డైలీ డైరీస్. కొత్తగా ఎవరిని చూస్తున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు చూసి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి మా అత్తయ్య గారు పుట్టినరోజు అనమాట. దానికోసం నేను చేసిన స్పెషల్ ఏమీ లేదండి, గారెలు అయితే చేశాను. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి కొత్తిమీర పచ్చడి అనమాట. ఇంకా నా ఇండోర్ ప్లాంట్స్ గురించి అయితే మాట్లాడదామని చెప్పేసి వీడియో అనేది తీసాను అనమాట. అంటే ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్ చేశారండి, మీ ఇండోర్ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. అందుకని చెప్పేసి స్పెషల్గా ఈ వీడియో మాత్రం దాని గురించేనమాట. ఇంకా పొద్దున్నే లేచాక క్లీనింగ్ అన్నీ అయిపోయాక మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకొని నా నిత్య పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. మా అత్తయ్య గారి దగ్గర కూడా పూజ మంచిగా చేసేసుకొని స్పెషల్గా గారెలు అయితే వేసుకొని మల్లెపూలతో ఇలాగైతే మా అత్తయ్య గారికి మాలైతే పెట్టేశానండి. పూజ అనేది చేసేసి మా అత్తయ్య గారికి కూడా ధూపం అనేది చూపించేశాను అనమాట. ఇంకా క్యారెట్స్కి వచ్చేసి బీరకాయ కర్రీ ఇంకా రసము రైస్ పెట్టుకున్నానండి. ఈరోజు చాలా సింపుల్గా చేసేసాను. అంటే క్లీనింగ్ అన్నీ అయిపోయాయి కదా, మళ్ళీ మా అత్తయ్య గారి దగ్గర ఏమో పూజ అన్నీ చేసుకోవాలి, 2 సార్లు పూజ చేసుకోవాలి కదా, టైం అనేది దానికే సరిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి సింపుల్గా చేసేసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అందరూ వెళ్ళిపోయాక నేనైతే ప్లాంట్స్ కేర్ చేసుకోవాలి కదండి. మనం మొక్కలు వేసేస్తే సరిపోదు, వాటికి కావాల్సిన పోషణ ఇంకా మనం డైలీ వాటరింగ్ అనేది వేస్తూ ఉండాలన్నమాట. నేను ఈ మొక్కలనైతే నర్సరీలో కొనలేదండి. మా ఇంటి పక్కన అంటే మాకింటి దగ్గరలో ఒక అక్క వాళ్ళ ఇల్లు ఉంది. ఆ అక్క అయితే నాకైతే ఇవన్నీ మొక్కలు చాలా ఇచ్చిందండి. థ్యాంక్స్ చెప్పాలి అక్కకి. నాకు మొక్కలంటే ఎంత పిచ్చి అంటే, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చాలా మొక్కలు అయితే ఉన్నాయి. నిమ్మకాయ చెట్టు అయితే ప్రత్యేకంగా నేనే ఉంచమని చెప్పాను అనమాట. అంటే మనము చెత్త వస్తుంది కదండి, ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు అలా నిమ్మకాయలు కోసినప్పుడు ఎక్కలు అవి పడి ఉంటాయి కదా, అవన్నీ మా అమ్మ వాళ్ళ మొక్కల్లో వేసేస్తారనమాట, వేస్ట్గా పడేయకుండా. అంటే నేల కాబట్టి ఎంతైనా తీసుకుంటుందని. మనం కుండీలో అయితే స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పేసి అవేమీ వేయము. అయితే ఆ విత్తనాల్లోంచి ఒక నిమ్మకాయ మొక్క అయితే వచ్చింది. నేనైతే దాన్ని సపరేట్గా ఒక దగ్గర వేయమని చెప్పి పట్టి నేనైతే నిమ్మకాయ మొక్క అయితే నాకైతే ఇష్టం అనమాట. నిమ్మకాయ రసము, నిమ్మకాయ పచ్చడి ఇలాంటివంటే నాకు చాలా ఇష్టము. పప్పు నిమ్మకాయ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా నేను చేసినప్పుడు అయితే ఖచ్చితంగా మీకైతే షేర్ చేస్తానండి. ఈ విధంగా అయితే నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా పిచ్చి అనమాట. ఇంక ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చానండి. ఏంటనుకుంటున్నారు, అది వచ్చేసి మందారం మొక్క అనమాట. ఇంకా ఇది వచ్చి ఈ మొక్కలన్నీ మ్యాక్సిమం నాకు చాలా వరకు నేనైతే నర్సరీలో ఏమీ కొనలేదండి. ఫస్ట్లో నేను ఇంటికి అద్దెకి తీసుకున్నప్పుడు ప్లేస్ ఎక్కువ ఉందని చెప్పేసి మనీ ప్లాంట్ ఒకటి, ఇంకా ఒకటి జీరో మెయింటెనెన్స్ ప్లాంట్ అని చెప్పాను కదా, అదైతే తీసుకున్నాను. ఆ 2 ప్లాంట్స్ అయితే ఫస్ట్ అయితే తీసుకున్నానండి. తర్వాత ఇంకా జాయిగా పక్కన ఇంట్లో వాళ్ళ దగ్గర మొక్కలన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కనైతే అడిగి తీసుకున్నాను. మన మొక్కల కేరింగ్ అనేది పెద్దగా ఏమీ చేయనవసరం లేదండి. వాటికి ఎండిపోయిన ఆకులు ఇలాంటివి ఉంటాయి కదా, అవి తీసేస్తేనే అవి బాగా పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు పొలంలో కూడా అంతే కదండి. మనము మంచిగా పొలంలో మనకి మంచిగా పెరుగుతున్నాయి అనుకోండి, కలుపు మొక్కలు ఏమన్నా వస్తే పీకేస్తేనే కదా మొక్కలు అనేవి బాగా ఎదుగుతాయి. ఇంక ఇది వచ్చేసి సన్నజాజి మొక్క అనమాట. మేము పార్క్కి వెళ్తాం కదా, పార్క్లో ఉంటుంది. కొమ్మ తీసుకొచ్చి వేసినప్పుడు చాలా బాగా ఎదిగిందండి. మేము మొన్న తిరుపతి అరుణాచలం వెళ్ళాం కదా, వచ్చేటప్పటికైతే అప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కదండి మేలో, ఇంకా పాడైపోయిందనమాట. నేను పోయిందిలే అని చెప్పేసి వదిలేస్తే అది మంచిగా మొన్న వర్షాలు పడ్డాయి కదా, అప్పుడైతే ఇలాగా చిగురు వచ్చేసి చూసారా, అప్పుడే పైకి కూడా వచ్చేసింది. ఇంకా మంచిగా తీగ పెట్టి పైకి పెట్టడమే. ఇంకోండి ఇది వచ్చేసారా, ఇదైతే జీరో మెయింటెనెన్స్ ప్లాంట్లో ఇంకొకటి అనమాట. ఇలాగ దానికే వస్తాయండి పువ్వుల్లాగా ఇలాగా. అవి మనం ఇలా వేసేస్తే ఇలా చాలా ఈజీగా మొక్కలనే వచ్చేస్తాయి. ఆ విధంగా వచ్చినాయనండి, కుండీలో ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని పడి దీంట్లో కూడా వచ్చేసాయి చూడండి. ఇలాంటి మొక్కలు ఉంటే మనం ఇంట్లో సన్లైట్లో పెంచుకునే మొక్కలు అనమాట, చాలా ఈజీగా పెరుగుతాయి. నేను అందుకే చాలా ఈజీగా మెయింటైన్ చేయగలుగుతున్నాను. మా పాప ఇంకా మొక్కలతో నాకైతే టైం అయితే సరిపోదు. ఒక్కొక్క రోజు వాటర్ వేయకపోయినా సరే, ఒక్కరోజు అయితే ప్రత్యేకంగా వీటి దగ్గరే కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ వాటర్ అనేవి వేస్తానండి. పిల్లలతో మనం ఎలా ఉంటామో మొక్కలతో కూడా అలాగే మంచిగా మాట్లాడితే అవి చాలా బాగా ఎదుగుతాయి అన్నమాట. అది నా సీక్రెట్.
ఇంక ఇలా చూస్తూ ఉంటూ ఏమన్నా గడ్డి ఆకులు ఏమన్నా ఉంటే అవన్నీ పీక్కుంటూ అలాగైతే పెట్టుకుంటాము. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంక ఇది వచ్చేసి మొన్న చిత్రదుర్గ వెళ్ళాం కదండి పెళ్ళికి, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఒక కొమ్మ తీసుకొచ్చి వేసాను అనమాట. పక్క నుంచి చిన్న చిన్న కొమ్మలు వచ్చినాయి. ఇది వచ్చేసి అలోవెరా, మీకు తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి ఏదో నార్మల్ ఇండోర్ ప్లాంటేనండి. ఇక్కడ పక్కన ఒక అక్క ఇచ్చిందనమాట. ఇంకా ఇది కూడా అక్కనే ఇచ్చింది, పేరు అయితే నాకు తెలీదు. ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో తీసినప్పుడు అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇదేనమాట జీరో మెయింటెనెన్స్ ప్లాంట్ అంటే. ఫస్ట్ ఇది ఇంకా మనీ ప్లాంట్, ఈ రెండు తీసుకున్నాను అనమాట. దాని నుంచి చాలా మనీ ప్లాంట్లు అయితే పెంచేసాను. ఇంకా ఇదైతే ఒక్కటండి. నాకైతే ఒక సిస్టర్ అయితే ఇచ్చారు. ఇది చాలా బాగా పెరిగిందండి, ఎంత గుబురుగా వచ్చిందో చూసారా. ఇంక అంతేనండి నా మొక్కల స్టోరీ అయితే. ఇంకా ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి నేనైతే కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కదా. కొంచెం అన్నం తినే వాళ్ళం కూడా ఎక్కువ వేసుకొని తినేస్తాం, అంత బాగుంటుంది. ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర బాగా వేపుకోవాలన్నమాట. తర్వాత టమాటాలు అయితే వేసేసుకోవాలి. టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వెంటనే వేసేసుకోవాలండి. ఇంకా ఈ రెండు మగ్గిన తర్వాత 2 కట్టలు కొత్తిమీర అయితే వేసుకున్నాను. మా పాపకి ఇలాంటి రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము, మా ఇంట్లో ఇష్టంగా తింటారు. అందుకని నేను ఎక్కువ మార్నింగ్ మనం మామూలుగా కర్రీ చేసేసుకుంటాను. సాయంత్రం ఒకవేళ కర్రీ సరిపోదు అనిపిస్తేనే ఇలాంటి రోటి పచ్చడి లాంటివి చేస్తాను. అంటే రోలు లేదులేండి, అంటే ఇంక అంటారు కదా రోటి పచ్చడి అయిపోయానని, మిక్సీలో అయితే వేసేస్తాను అనమాట. ఇలాంటివి ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో. అందుకనే నేను ఇవన్నీ మంచిగా మగ్గడానికి అయితే నేనైతే మూత పెట్టేసి వదిలేస్తున్నాను. దీంట్లోనే ఒక 2 రబ్బలు, అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేస్తున్నానండి. ఇలాగ మనం ఉడికేటప్పుడే వేసుకుంటే బాగుంటుంది అనమాట. మిక్సీలో డైరెక్ట్ వేసుకుంటే సరిగ్గా నలగదని చెప్పేసి నేనైతే ఇలా వేసుకుంటాను. ఇంకా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక మొత్తం అన్నీ కలిపి మిక్సీ చేసేసుకోవడమే, చాలా సింపుల్ కదా. మంచిగా ఇలాగా పేస్ట్లా రుబ్బేసుకున్న తర్వాత నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే సూపర్ కదా. ఇంక ఈరోజు థర్స్డే కదండి, బాబా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో పానీపూరి కనిపిస్తే ఖచ్చితంగా ఆగుతాం కదా. నేనైతే ఒక ప్లేట్ పానీపూరి అయితే తినేసాను అనమాట. ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారో నాకైతే కామెంట్ చేసేయండి. ఇదిగోండి బాబా గుడికి అయితే వచ్చేసామన్నమాట. మంచిగా దర్శనం చేసేసుకొని వచ్చి ఇలా కాసేపు 5 నిమిషాలు ఇక్కడ కూర్చుంటే బాబాని చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నేను, మా పాప, మా హస్బెండ్ మంచిగా ఇక్కడైతే టైం స్పెండ్ చేసాము. ఒక అరగంట అయినా సరే గర్భగుడిలో అయితే కూర్చొని పోతానండి అలా బాబాని చూసుకుంటూ. మంత్రాలు అయితే వస్తాయి కదండి వెనకాల, ఇంకా అవి చదువుకుంటూ కూర్చుంటానమాట. ఇంకా మా పాపతో కూడా భజన అనేది చేపిస్తున్నాను, ఏదో చిన్నగా అలా. ఇంకా అక్కడ పెట్టిన ప్రసాదం అయితే తినేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇక్కడైతే డక్కులు ఉంటాయన్నమాట. ఇంకా నేను తింటుంటే వచ్చి చూడండి ఎలా చూస్తుందో. ఇంకా దానికైతే ఒక ముద్ద అయితే పెట్టేశాను. స్వీట్ వద్దంట, ఈ సాంబార్ రైస్ అయితే తింటుందంట. ఇంకా అక్కడ ఎవరో పెడుతున్నారని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొలంలా ఉంటుందండి. దాంట్లో అయితే తాంబేళ్ళు ఇంకా చేపలు, ఈ బాబా గుడిలోనైతే చాలా ఉన్నాయండి. అక్కడ ఫ్రంట్లో అయితే ర్యాబిట్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఏమో డక్స్, ఇక్కడేమో తాంబేలు ఇంకా చేపలు అనమాట. నెక్స్ట్ టైం అయితే ఫుల్, అంటే కొంచెం వెళుతున్నప్పుడు వెళ్ళి మొత్తం బాబా గుడి టూర్ అంతా చూపిస్తానండి. అంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్.